హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అది చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలానే బాగున్నాను. కాకపోతే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో ఇది నా ఫస్ట్ స్కాన్ వీడియో అనమాట. నేను ఆల్రెడీ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను టైంకి. కాకపోతే అప్లోడ్ చేయడానికి నాకు వీడియో లేట్ అవుతుంది. ఎందువల్ల లేట్ అవుతుంది అంటే మాకు కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సంఘటనల వల్ల హోమ్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అనమాట. హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ తెలిసినాయి కదా. సో హోమ్ షిఫ్ట్ అవ్వడం వల్ల వీడియో అనేది నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో వీడియో లేట్ అయినందుకు క్షమించండి. ఎందుకంటే టిఫా స్కాన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. చాలా మంది నన్ను కామెంట్స్ లో కూడా అడిగారు అనమాట టిఫా స్కాన్ వీడియో కోసం అని చెప్పి. సో టిఫా స్కాన్ వీడియో చేసే ముందు ఫస్ట్ నేను ఈ రోజు నాకు టిఫా స్కాన్ ఉందనమాట. నాకు 11 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు. సో నేను 11 o'clock అపాయింట్మెంట్ కి నేను ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు మా శివ వస్తాడనమాట ఆఫీస్ నుంచి. ఇద్దరం కలిసి టిఫా స్కాన్ కి వెళ్తాము. ఓకే, కానీ టిఫా స్కాన్ కి వెళ్లే ముందు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది ఒక టిఫా స్కాన్ ప్రిపరేషన్ అని చెప్పి ఒక వీడియో చేద్దాం అనేది చేస్తున్నాను అనమాట. ప్రిపరేషన్ అని ఎందుకు అంటున్నానంటే నేను కూడా యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసానండి. ఎందుకంటే టిఫా స్కాన్ అసలు ఎలా ఉంటుందని నాకు ఐడియా లేదు కాబట్టి నేను చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ లో చూసాను. కొంతమంది ఏమో 1 day పట్టింది అంటారు, కొంతమంది ఏమో టిఫా స్కాన్ కి 2 days పట్టింది అని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఇంకా చాలా చాలా చెప్తున్నారు, భయపెట్టేస్తున్నారు. అంటే వెంటనే టిఫా స్కాన్ అనేది వెంటనే అవ్వదు, టైం పడుతుంది ఎట్లాగైనా అని చెప్తున్నారు. సో ఇంకా నాకు కూడా కొంచెం టెన్షన్ గా అయితే ఉన్నది. అంటే ఏం లేదు, టెన్షన్ అంటే వేరే రకంగా ఏం కాదు, తొందరగా అవుతుందా అవదా, మనం అంతసేపు వెయిట్ చేయగలమా వెయిట్ చేయలేమా, అసలు ఎంత టైం పట్టిద్ది ఇదేంటి అని ఒక క్యూరియాసిటీ అంటూ కొంచెం భయంగా కూడా ఉంది. నేను టిఫా స్కాన్ కి వెళ్లే ముందు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను, ఏమేమి రెడీ చేసుకుని టిఫా స్కాన్ కి వెళ్తున్నాను అంటే నాకు తొందరగా అయిపోతుందా లేట్ అవుతుందా అనేది నాకు తెలియదు. సో అందుకే నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను అనమాట టిఫా స్కాన్ కి వెళ్ళడానికి. ఎందుకంటే ఎంత టైం పట్టిద్దో తెలియదు కాబట్టి. అక్కడిక్కడ కాదు, నా ఫ్రెండే ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. నా ఫ్రెండ్ కూడా ప్రెగ్నెంట్. తను టిఫా స్కాన్ కి వెళ్ళినప్పుడు తనకి 1 day పట్టింది. మార్నింగ్ 9 వెళ్తే నైట్ 7 అయిపోయింది తనకి టిఫా స్కాన్ అయ్యేసరికి. సో అప్పటి వరకు మనం ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆల్రెడీ స్వెట్టింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే సమ్మర్ కదా, ఎలా ఉంటుందని తెలీదు. సో అందుకే నేనైతే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను. నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను, ఏమేమి పెట్టుకున్నాను అనేది మీతో కూడా షేర్ చేసుకోవడానికి ఈ టిఫా స్కాన్ ప్రిపరేషన్ అనేది ఒక వీడియో లాగా, చిన్న వీడియో లాగా చేస్తున్నాను అనమాట. నేను ఏమేమి పెట్టుకున్నానంటే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు పెట్టుకున్నాను అంటే హ్యాండ్ బ్యాగ్ లో మన ఫైల్ క్యారీ చేయడానికి, మన హాస్పిటల్ ఫైల్ ఎలా అయినా క్యారీ చేస్తాం కదా. సో మనం హాస్పిటల్లో డాక్టర్ చెకప్ చేసే ఫైల్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. అంతేకాదు దానికి ముందు మనకి ఎన్టీ స్కాన్ అయింది కదా, ఎన్టీ స్కాన్ ఫైల్, ఈ 2 ఫైల్స్ ఖచ్చితంగా క్యారీ అయితే చేయాలన్నమాట. సో ఈ 2 నేనైతే ఇప్పుడు బ్యాగ్ లో పెట్టేసుకుంటున్నాను. ఎట్లా అంటే మాకు 11 o'clock కి అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. సో 11 కి వెళ్తే ఏ టైం అవుతుంది అనేది తెలియదు. సో మేము 10:30కే బయలుదేరిపోతున్నాం అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డాక్యుమెంటేషన్స్ అని ఏదో ఒకటి ఉంటాయి కదా. 11 o'clock అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు. కాకపోతే మేము 10:30 కల్లా బయలుదేరిపోతున్నాం. మాకు హాస్పిటల్ దగ్గరే, కానీ 10:30 కల్లా వెళ్ళిపోతే మంచిది అని చెప్పి మేము 10:30కి బయలుదేరిపోతున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డాక్యుమెంటేషన్ అవి ఇస్తా ఉంటారు, ఫిల్ చేయాలి, అక్కడే టైం పడుతుంది. కాబట్టి ముందే వెళ్తే కొంచెం ఫిల్ చేసుకుంటే టైం సేవ్ అవుతుందని చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫైల్ పెట్టుకున్నాను నేను. ఫైల్ తో పాటు ఒక వాటర్ బాటిల్, ఎందుకంటే హాస్పిటల్లో వాటర్ ఉంటాయి, కాకపోతే ఎందుకంటే మన సేఫ్ గా మన బాటిల్ పెట్టుకుంటే బెటర్ అనమాట. సో అందుకే నేను వాటర్ బాటిల్ అయితే ఒకటి క్యారీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఏ టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది అని తెలియదు కాబట్టి నేను ఒక ఫ్రూట్ యాపిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయ్యింది, దాని తర్వాత ఇంకేం తినలేదు. సో మనం ఇలాంటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే అక్కడ ఎంత టైం పట్టిద్దో తెలీదు. ఇంకా అక్కడ జంక్ ఫుడ్, బయట ఫుడ్ అవి ఇవి తినే కంటే మనమే సేఫ్ గా మన ఇంట్లో ఫ్రూట్స్ తీసుకెళ్ళామనుకోండి మనకే బెనిఫిట్ అనమాట. సో నేను ఒక యాపిల్ అయితే పెట్టుకుంటున్నాను. అంతేకాదు ఇంకా మధ్యలో మళ్ళీ ఆకలి వేసినా, ఏమన్నా తినాలి అని అనిపించినా
పల్లి చిక్కీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. పల్లి చిక్కీ అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే ఈ రెండే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ కేస్ ఎక్కువ లేట్ అయితే కనుక మా హోమ్ ఎలాగో దగ్గర అని చెప్పాను కదా, సో దగ్గర కాబట్టి ఇంటికి వచ్చైనా ఏమన్నా తినేసి వెళ్ళొచ్చు. సో లాంగ్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది కాబట్టి మీలో ఎవరైనా టిఫా స్కాన్కి వెళ్ళే వాళ్ళు ఉంటే సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎంత టైం పట్టిద్ది, ఎంత సేపు పట్టిద్ది అనేది మనం చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే చాలా చూసాము, విన్నాము. సో ఇప్పుడు నేను వెళ్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట ఎంత టైం పట్టిద్ది అనేది. ఈ వీడియో తర్వాత నా టిఫా స్కాన్ ఎలా జరిగింది, ఎంత టైం పట్టింది, అసలు ఎలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తారనమాట. ఇది జస్ట్ టిఫా స్కాన్ ప్రిపరేషన్ అని చెప్పి ఒక స్మాల్ వీడియో అంతే అనమాట. సో నేనైతే ఇంత ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి ఇంతే ప్రిపేర్ చేసుకున్నా. సో హాస్పిటల్ లాంగ్ ఉన్న వాళ్ళు, లాంగ్ వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి మంచిగా ప్రిపేర్ చేసుకోండి. వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఏమైనా ఫుడ్ స్నాక్స్ లాంటివి క్యారీ చేయండి, ఏమైనా జ్యూస్ చేసుకొని క్యారీ చేయండి, ఫ్రూట్స్ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఏ టైం అయితే తెలీదు. ఈ సమ్మర్లో అవుట్ సైడ్ ఫుడ్స్ తినే కంటే మన హోమ్లో నుంచి తీసుకెళ్ళి మనమే తింటే చాలా బెటర్ అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ తిని అనవసరంగా బాడీ హీట్ చేసుకోవడం కంటే మన ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళడం బెటర్. అంతేకాదు మళ్ళీ కొంతమంది నన్ను అడుగుతున్నారు కామెంట్స్ లో, అక్క ఎన్టీ స్కాన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫ్రాక్ తీసుకున్నావు అని. నేనైతే జస్ట్ సింగిల్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. స్కానింగ్ కి ఎలాంటిది వేసుకున్నా ఇబ్బంది ఉండదు అనమాట. సో నేనైతే నార్మల్ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. సో కాటన్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే సమ్మర్ కదా కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుందని కాటన్ వేసుకున్నాను. నాకు నార్మల్ గా స్వెట్టింగ్ ఎక్కువ అనమాట. చూసారుగా ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంత స్వెట్టింగ్ వస్తుందో. ఈ స్వెట్టింగ్ లో నేను వేరే వేసుకుంటే హెవీ వేసుకుంటే నేను ఉండలేను. సో అందుకే నేనైతే కాటన్ వేసుకున్నాను అనమాట. సో నా టిఫా స్కాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అదైతే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో చూసి టిఫా స్కాన్ ఉన్న వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెడీ అవ్వండి. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకు ముందున్న వీడియోస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చూసేయండి. అంతవరకు బాయ్ బాయ్.